శ్రీమద్ భాగవతంలోని 34వ పద్యం. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు ననువర్తనమున వ్యావర్తనమున కార్యములంత విజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులజులకు విదితముల్ గావించే నెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీట జాగాదుల నన్యోన్య బుద్ధితా నడరునట్లు త్రిగుణ సృష్టి యందు దీపించి సత్యము భంగి తోచు స్వప్రభా నిరస్తగుహకుడెవ్వడతని గోరి చింతించదననగ సత్యుపరుని నను దినంబూ. ఎవ్వని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతున్నాయో, ఎవ్వడు సర్వతోముఖమైన కార్య నిర్వహణలో సమర్థుడో, ఎవ్వడు సమస్తానికి రాజై విరాజిల్లుతున్నాడో, ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో, ఎవని మాయకు పండితుడు సైతం లోబడిపోతారో, ఎవని యందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్లలో గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రభాసిస్తుందో, ఎవ్వడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో అనగుడు సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్తుతి చేస్తున్నాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జయ.